పాకిస్తాన్ ఎలా అయితే ఇండియా మీద అటాక్ చేసిందో 1971 లో కూడా ఆపరేషన్ చెంగిస్ ఖాన్ పేరుతో సడన్ గా ఇండియా మీద ఏరియల్ స్ట్రైక్స్ చేసింది. అది ఇండియా పాకిస్తాన్ కి మధ్య యుద్ధానికి దారితీసింది. దాంతో ఇండియా కూడా పాకిస్తాన్ మీద అటాక్ చేసింది. అయితే ఒంటరిగా యుద్ధంలో గెలవలేమని తెలుసుకున్న పాకిస్తాన్ అప్పటికే సూపర్ పవర్ గా ఉన్న అమెరికా సపోర్ట్ తీసుకుంది. అంతేకాదు చైనా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జోర్డాన్, అరబ్ కంట్రీస్, ఇండోనేషియా ఈ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ గా వచ్చాయి. అమెరికా, యూకే దేశాలైతే తమ యుద్ధ నౌకలతో ఇండియాను చుట్టుముట్టి ఇండియాని ఓటమిని ఒప్పుకోమని హెచ్చరించాయి. అలా దాదాపుగా ప్రపంచంలో సగం దేశాలు ఇండియాకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఒకే ఒక్క దేశం ఇండియా వైపు నిలబడింది. అదే రష్యా. రష్యా తన ఆర్మీ, ఫైటర్ జెట్స్, సబ్మెరైన్స్, న్యూక్లియర్ వెపన్స్ ఇలా అన్నిటిని ఇండియాకి సపోర్ట్ గా పంపింది. అంతేకాదు ఎవరైనా ఇండియా మీద అటాక్ చేస్తే అది రష్యా మీద అటాక్ చేసినట్టేనని ప్రపంచ దేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చి భారత్ కోసం ప్రపంచ దేశాలను ఎదిరించి నిలబడింది రష్యా. చివరికి ఆ యుద్ధంలో ఇండియాని గెలిచింది. అందుకే అప్పటికి ఇప్పటికీ కూడా ఇండియాకి రష్యాకి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కి తిరుగులేదు.